ఎన్నోసార్లు నేను గమనించానండి. చాలా మంది అన్యులకే మనకంటే ఎక్కువగా గుడ్డి విశ్వాసం అనేది ఉంటుంది. అవునా కదా? ఈ రోజు మనము చాలా స్మార్ట్ అయిపోయిన మన క్రైస్తవులు. ఏంటి రుజువులేంటి, ఏంటి నిజమైన అన్ని తెలిసి, బైబిల్ తెలిసి ఈ స్వస్థతలు ఫేక్ అంటారు, ఇది కల్తీ అంటారు, ఇది నకిలీ అంటారు. అంటే దేవుడు చేస్తాడు స్వస్థతలు నిజమే, ఆయన చేస్తాడు. ఆయన దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకటే ఉన్న దేవుడు, ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయన పునరుత్థానుడైన దేవుడు. ఆయన శక్తి ఈ రోజు కూడా ఎంతో బలమైనది అని మనం ప్రతిరోజు పాడతాము, పలుకుతాము. కానీ తోటి విశ్వాసులు ఎవరైనా వచ్చి జరగదులే, అవదులే అంటే మన విశ్వాసం కూడా జారిపోతూ ఉంటుంది. కానీ అదే అన్యుల్ని చూడండి, యేసే చేస్తాడంట. హాస్పిటల్స్ లో చాలా మంది నర్సెస్ చెప్పే సాక్ష్యాలు, ఆ నర్స్ని బట్టి నేను మార్చబడ్డాను, ఆ నర్స్ పలికిన స్వస్థత మాటలు దేవుడు చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోయింది. నేను అది నమ్మి యేసయ్యా నన్ను స్వస్థపరచు అంటే నేను స్వస్థత పొందాను అని ఎంతో మంది అన్యులు దేవుని తెలుసుకోగలిగారు. ఎందుకు అని అంటే వారి తీవ్రమైన రాడికల్ ఫెయిత్ అంటే తీవ్రమైన విశ్వాసం అంట. ఇంక ప్రశ్న ఉండదు, ఇంకా అనుమానం ఉండదు. కానీ మనము విశ్వాసులు అనబడి మనం ఇది నిజమేనా, ఇది అవుతుందా, ఇది జరుగుతుందా, అల్ప విశ్వాసి ఇంకెంతకాలం నీతో ఉండేది అని చెప్పనివ్వకండి దేవుని దయచేసి. ఈరోజు శిష్యుల వల్లే ఉండొద్దండి.